నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో పనిచేస్తూ ఉన్న గృహ కార్మికుల జీతాలు పెంచుతూ ఉన్నట్లయితే ఫిలిపిన్ దేశం అయితే ప్రకటించడం జరిగింది. అలాగే ఫిలిపిన్ గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఎప్పటి నుంచో వాళ్ళ యొక్క జీతాలు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి కీలక ప్రకటన వచ్చింది. వివరాల్లోకి వెళితే ఫిలిప్పీన్స్ ప్రభుత్వం విదేశీ గృహ కార్మికుల కనీస నెలవారీ వేతనాన్ని $100 పెంచింది. దానిని $400 నుంచి $500 పెంచింది. విదేశీ గృహ కార్మికుల వార్షిక వైద్య పరీక్షలు చేయించుకోవాలని చెప్పి అధికారులు ఆదేశించారు. ఇళ్లలో పనిచేసే కార్మికులు ఎవరైతే ఉన్నారో వారు సంవత్సరానికి ఒకసారి మనం చూసుకుంటే వైద్య పరీక్షలు చేయించుకోవాలి. అలాగే యజమానులు ఎవరైతే ఉన్నారో సరైన వెంటిలేషన్, పారిశుద్ధ్యం మరియు లైటింగ్ తో సురక్షితమైన నివాస యోగ్యమైన గృహాలను కూడా అందించాల్సి ఉంటుంది. ఇళ్లలో పనిచేస్తూ ఉన్న ఫిలిపిన్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మంచి బాత్రూమ్ కానీ వెంటిలేషన్ ఉండే రూమ్ ఇవ్వాలి. లైటింగ్ మరియు సురక్షితమైన నివాస యోగ్యమైన గృహాలను రూములను అయితే వాళ్ళకు అందించాల్సి ఉంటుంది. అలాగే దీనికి సంబంధించి కువైట్ గృహ కార్మికుల వ్యవహారాల నిపుణుడు బస్సం ఆల్ షమ్మరీ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఈ పెరుగుదల ప్రపంచ ద్రవ్యోల్బణం, పెరుగుతూ ఉన్న జీవన వ్యయాలు మరియు ప్రపంచవ్యాప్తంగా ఫిలిపిన్ గృహ కార్మికులకు పెరుగుతూ ఉన్న డిమాండ్ ను ప్రతిబింబిస్తూ ఉందని చెప్పి ఆయన వివరించడం జరిగింది. అలాగే ప్రస్తుతం ఫిలిపిన్ దేశం ఈ యొక్క గృహ కార్మికుల జీతాలు పెంచడంతో కువైట్ లో కొత్తగా వచ్చే ఫిలిపిన్ గృహ కార్మికులకు సుమారుగా 20 దినార్ల జీతం అయితే పెరుగుతుందని చెప్పేసి, అంటే ప్రస్తుతం 100గా ఉన్న జీతం 120 దినార్లకు వెళుతూ ఉందని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది. అయితే ఆ యొక్క ప్రభావం యజమానుల పైన మొత్తం ఆర్థిక ప్రభావం పడదని చెప్పేసి ఆయన వెల్లడించడం జరిగింది. ఈ యొక్క 20 దినార్లు కువైట్ యజమానులకు పెద్ద ఆర్థిక భారమేమి కాదని చెప్పేసి ఆయన వెల్లడించారు. ఏది ఏమైనా సరే కానీ ఫిలిపిన్ గృహ కార్మికుల జీతాలు కువైటీలు పెంచుతారా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది. ఫిలిపిన్ ప్రభుత్వం అయితే తమ యొక్క నిర్ణయాన్ని ప్రకటించింది. మరి కువైట్ దేశం పెంచుతామని అంగీకరిస్తుందా లేదా వేచి చూడాల్సి ఉంది. ఒకవేళ అంగీకరిస్తే కానీ ఇతర దేశాల ప్రవాసులు ఎవరైతే ఉన్నారో ఇండియా కానీ లేకపోతే బంగ్లాదేశ్ కానీ నేపాల్ కానీ శ్రీలంక వాళ్ళ యొక్క జీతాలు కూడా పెంచాల్సి ఉంటుంది. మరి ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో తెలుస్తుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.